నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడానికి కారణం ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది. అది మీతో డెఫినెట్గా నేను పంచుకుంటాను. ముఖ్యంగా ఒక కుటుంబంలో పిల్లలు దారి తప్పుతున్నారంటే దానికి బాధ్యత వహించాల్సింది కారకులు పేరెంట్స్. అలాగే ఒక స్కూల్లో విద్యార్థులు క్రమశిక్షణ తప్పి ఇష్టారీతిగా తయారయ్యారనంటే ఆ క్లాసులో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు కారణం. అలాగే సొసైటీలో ఒక రాజకీయ పార్టీ ఇష్టానుసారంగా పేటరేగిపోతూ ప్రజలకు ప్రమాదకరంగా మారి సంఘంలో సమాజంలో లా అండ్ ఆర్డర్ కి విఘాతం కలిగించి మరి ఒక ఏరియాల్లో గుంపులుగా కూడి గంజాయి కొడుతూ గంజాయి విచ్చలుడిగా తయారు చేసి ఒక కాల్కే బ్యాచ్ లాగా తయారైపోయి రప్పా నినాదాలతోటి సమాజంలో సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నప్పుడు పార్టీ అధినాయకుడిది కారణమవుతుంది. ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది రప్పాకి అధినేత ఎవరు. రప్పాకి అధినేత ఎవరంటే ద గ్రేట్ కాల్కే హెడ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మాజీ సీఎం. 5 ఏళ్లు ప్రజలు అధికారం ఇచ్చినప్పటికీ పరిపాలన చేసినా కూడా ఆయన రప్ప నినాదంతో హింసనే కోరుకొని కేవలం హింసనే నమ్ముకొని రౌడీలని గోండాలని అలాగే హింసా ప్రవృత్తిని నమ్ముకొని మళ్ళా నేను గెలుస్తానని చెప్పి తాజాగా ఒక గీతం అంటే పాట కూడా రిలీజ్ చేశారు రప్ప సాంగ్ మీద. దాంట్లో అసలు చాలా ఆసక్తికరమైనటువంటి వర్డ్స్ ఉంటాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సప్త సముద్రాలు దాటినా విడిచిపెట్టను, లాక్కొచ్చి హింసిస్తాం శిక్షిస్తాం అని చెప్పి మాట్లాడాడు కదా. ఆ వర్డ్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఇలాంటి నేచర్ కలిగిన రాజకీయ నాయకుడిని బహుశా మన భారతదేశంలో ఎవరు చూసి ఉండరు. ఓకే, జర్మనీ నియంత హిట్లర్ లాంటి వ్యక్తులు ఇంతకంటే క్రూరులైన వ్యక్తులు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు హింసా ప్రవృత్తిని ఎన్నుకున్నాడు. ఆయన అంటే దౌర్జన్యానికి రౌడీజాన్ని నమ్ముకున్నాడు. రౌడీలని పరామర్శించడం ద్వారా వాళ్ళకి నేను అండగా ఉంటాను, సంఘంలో సమాజంలో ఎలాంటి హింసని ప్రేరేపించే వ్యక్తులైనా సరే నాకు చాలా ఇష్టలు, వాళ్ళు నాకు కావాలి అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఆ పాటలు కూడా మరి రప్ప మీద సాంగే వచ్చింది. అంటే ఎలాంటి వ్యక్తులను నమ్ముకొని మరలా నేను గెలవాలి, మరి ఇక్కడ మారణ హోమం సృష్టించాలి అనేటువంటి కళలు ఏవైతే కంటున్నాడో. ఇప్పుడు కాలికేయుల గురించి మనం చూసాం సినిమాలో. అంటే అది ఒక ఇమాజినరీ స్టోరీ. అది కాలికేయుల హెడ్ కూడా ఉంటాడు. అతను అనుకుంటా రకరకాల లాంగ్వేజ్ తోటి రాజమాత అయినటువంటి అంటే అక్కడ యువరాజులుగా ఉన్నటువంటి ప్రభాస్ కావచ్చు, రాణా కావచ్చు, ఆ పాత్రధారులు వాళ్ళిద్దరికి తల్లిగా ఉంటది. ఆవిడ రాజ్యపాలన చేస్తా ఉంటది. ఆవిడ్ని అబ్యూజివ్ లాంగ్వేజ్ తోటి కాలికేయుల హెడ్ తిడతాడు బాగా. తిట్టినప్పుడు మరి ప్రభాస్ కి రాణాకి రక్తం ఉడుకుద్ది. తర్వాత మరి విజయం ఎవరిది ఆ యుద్ధంలో అంటే ఖచ్చితంగా ప్రభాస్ రాణా గెలుస్తారు. కాలికేయుడు తల తెగిపడద్ది కాలికేయుడికి. అంటే అతని ప్రగల్భాలు మొత్తం కూడా ఏమైపోయాయి అంటే దేవుడు స్క్రిప్ట్ ఉంటది. సత్యమేమో జయతి. ఒక మంచి సత్యం, నీతి, నిజాయితీ ఎప్పటికీ నిలుస్తాయి. ప్రేమ శాశ్వతంగా నిలుస్తుంది. హింస, దుర్మార్గం, కుట్ర, కుళ్ళు, కుతంత్రం తాత్కాలికంగా అవి విజయం సాధించినట్టు కనిపించవచ్చు కానీ చివరికి అది మరణానికి దారితీస్తుంది. అంటే అది రాజకీయ సమాధికి దారితీస్తుంది. మరణం అంటే భౌతిక మరణం కాకపోవచ్చు. అయితే అది ఎల్లకాలం జయించదు అనేది నీతి. సో 5 ఏళ్లు సీఎం గా చేసిన వ్యక్తి ఎంత సంస్కారహీనంగా మాట్లాడాడో తాజాగా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మాటలు అయితే మాట్లాడాడు. ఎంత గౌరవప్రదంగా వ్యక్తుల్ని, సాటి వ్యక్తుల్ని, తోటి పొలిటీషియన్స్ ని ఎంత గౌరవంతో ఆయన మాట్లాడతారో ఒకసారి ఆయన మాటలు విన్నాక నేను మళ్ళీ ఈ విషయం గురించి వివరణించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మామూలుగా ఇట్లాంటి అబద్ధాలు, ఇట్లాంటి మోసాలు ఎవరైనా చేస్తే 420 అని చెప్పి కేసు పెట్టి జైల్లో పెడతారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమిలో మాత్రమే అలా కేసులు పెట్టించుకోకుండా బయట ఉండగలుగుతారు. ఆయనకింత, నీకింత, నాకింత అని కింద వరకు దోచుకో పంచుకో తినుకో. ఇది దోచుకో పంచుకో తినుకో 420 అని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చెప్పాడు. ఆయన దోచుకొని తింటే లేకపోతే పంచుకొని తింటే, దాచుకుంటే ఖచ్చితంగా ఆయన మీద నీలాగనే 11 కేసులుండే, ఈడీ కేసులు, అలాగే సిబిఐ కేసులు, మరి బాబాయికి సంబంధించినటువంటి ఉదంతం ఇవన్నీ కూడా ఉండే. 16 నెలలు జైల్లో కూడా నీలాగనే ఆయన ఉండేవాడే. కానీ ఉండలేదు. కావాలని కక్ష కట్టి తాను చెడ్డ కోతి వనమల్లా చెరిచినట్టు నువ్వు జైల్లో ఉన్నావు కాబట్టి నేను సుదీర్ఘకాలం సీఎం గా పనిచేసిన వ్యక్తిని కూడా జైల్లో పెట్టగలుగుతానని చెప్పి కావాలని స్కిల్ కేసు అని లేనిపోని కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసావు. 53 రోజులు జైల్లో పెట్టావు. ఒక్కసారిగా ప్రపంచం మనం చూసాం. మొత్తం కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా సపోర్ట్ చేసి కూటమి గెలిపించుకున్నారు. సరే, ఆ విషయం పక్కన పెడితే మరి దోచుకుంది ఎవరు? నిజానికి ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని మొత్తం కూడా ల్యాండ్, శాండ్ మొత్తం అంటే మైన్ కూడా కల్తీ తయారు చేసి టెండర్లని సొంతంగా పెట్టుకొని కల్తీ లడ్డు ఎలా తయారు చేసావో కల్తీ లిక్కర్ కూడా తయారు చేసి ప్రజల్ని
పట్టుకొని ప్రాణాలతో చెలగాటం ఆడి 1,00,000 కోట్లు దోచుకున్నావు. అఫీషియల్ గా 3,500 కోట్లు గవర్నమెంట్ నియమించిన సిట్ రూఢీపరిచింది. మరి దోచుకుంది నువ్వే కదా, దాచుకుంది నువ్వే కదా. కోట్ల రూపాయలు అంటే 500 నోట్లు కట్టలు ఎక్కడ దొరికాయి? రాజకేశిరెడ్డి దాచిన డెన్లలో దొరకలేదా డబ్బులు? మనం మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడాలి. ఏదో ఉంది కదా పెద్ద సచ్యుల్లాగా, డబ్బు కక్కుర్తు పడిన వ్యక్తిలాగా, తల్లిని చెల్లిని కోర్టు భూములు నిలబట్టని వ్యక్తిలాగా ఇలా మాట్లాడితే ప్రజలు హర్షించరు కదా జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో డిఎస్పీనా అసలు ఇది ఏం మనిషి అని చెప్పి అర్థం కావడం అసలు. ఒక డిఎస్పీని అసలు డిఎస్పీనా వీడేం మనిషి అర్థం కావట్లేదు అంటాడు. వీడేంది వీడు? సంస్కారం లేదా, బుద్ధి లేదా? అంటే ఒకనొక సందర్భంలో ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక కుటుంబంలో పిల్లలు దారి తప్పుతుంటే కారణం తల్లిదండ్రుల బాధ్యత అంటారు. అవును, అంటే రాజశేఖర రెడ్డి గారు ఇతని క్రమశిక్షణ పెట్టే ప్రయత్నం చేశారంట. మరి వాళ్ళ తండ్రి గారి మీద కూడా చేయి చేసుకున్నాడు అనేటువంటి అపవాదం ఇతని మీద ఉంది. సో వాళ్ళ మాట కూడా వినలేదన్నమాట ఇతగాడు. ఇంకా ఏమంటాడు? డిఎస్పీని వాడు వీడు అన్నాడు. అంత మాత్రమే ఊరుకున్నాడా? అసలు ఎరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేశాడంట. 5 సార్లు అబార్షన్ చేసుకున్నా అని చెప్పింది ఆ అమ్మాయి. తర్వాత ప్రైవేట్ వీడియోలు వచ్చాయి, చాటింగ్ వచ్చింది, చాలా ఐ లవ్ యూ అని పెట్టింది. ఎందుకు ఈ ఐ లవ్ యూ అని పెట్టావు ఎమ్మెల్యేకి? దానికి నీళ్ళు నమిలింది. సరే, ఏదేమైనా అరవ శ్రీధర్ అనే వ్యక్తి తప్పు చేస్తే డెఫినెట్ గా శిక్షించాలి, ఆ పార్టీ నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో నివేదిక వచ్చిన తర్వాత అతన్ని సస్పెండ్ చేస్తారా, డిస్మిస్ చేస్తారా వేరే విషయం. నువ్వు మాట్లాడేటప్పుడు తప్పుని పాయింట్ బ్లాక్ చేసి నువ్వు మాట్లాడాలి కదా. తప్పుని వివరిస్తూ అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఒక విపక్ష నేతగా మాట్లాడొచ్చు కదా. అలా కాకుండా వాడు వీడు అంటే వాళ్ళు అనలేరు. వాడు వీడు ఎవరిని పడితే వాడిని వీడు వాడిని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇంకా ఏమన్నాడు? వాసంశెట్టి సుభాష్ ఏకంగా అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. మంచి చెయ్యాలి అని చెప్పి వాసంశెట్టి సుభాష్ గారిని ప్రజెంట్ అధికారం ఉన్నటువంటి ఒక మంత్రిని పట్టుకొని వాడు వీడని మాట్లాడాడు. అఫ్ కోర్స్ ఆయన సుభాష్ గారు కూడా ఇతని గట్టి కౌంటర్ ఇచ్చాడు అనుకోండి. అండ్ వాడు వీడేంది, ఈ లాంగ్వేజ్ ఏంటి? ఇదేనా సంస్కారం అంటే? అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నేచర్ కలిగిన వ్యక్తి చూడండి. అంటే తన అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్, ప్రజలు నన్ను ఓడించారటువంటి ఒక కసి, అందులో నుంచి పుట్టిందే రప్ప వేట తలకాయలు, ఇవన్నీ మనకు తెలిసిందే. అయితే ఇతను వాడు వీడని ఒక అధికార పార్టీలో ఉండి ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా వాడు వీడు అంటున్నాడు. అంటే వాళ్ళు అంటే వాడు వీడని సిగ్గుతో తలదించుకోవాలిగా. అఫ్ కోర్స్ సంస్కారంతో వాళ్ళు అనలేదు. వాళ్ళ అధినాయకుడు అట్లా వాళ్ళని క్రమశిక్షణతో పెంచాడు కాబట్టి అలాగే వదిలేదు. వాళ్ళు తప్పు మాట్లాడినా సరే మనం మంచిగా ఉండాలని చెప్పేటువంటి వ్యక్తిత్వం కలిగింది ఆయన చంద్రబాబు నాయుడు గారికి. అయితే ఇలాంటి నేచర్ ఏంటి, అసలు ఇలా మాట్లాడడం ఏంటి? ఈ అధినేత ఇలా ఉంటే ఈ రప్ప బ్యాచ్ ని కంట్రోల్ ఎందుకు చేస్తాడు? ఇంకా వాళ్ళని గోహెడ్ అంటున్నాడు. చెలరేగిపోండి, రేపు మారణ హోమం చెయ్యండి, నాకు అదే కావాల్సింది, ప్రజలు మంచిగా నాకు ఓటేయరు, 1,00,000 కోట్లు తెచ్చి నేను అప్పు చేసి ఏదో చిల్లర పథకాలు ఇచ్చాను, వాటికి ఎడిక్ట్ అయిపోయినటువంటి వ్యక్తులు నాకు ఓటేస్తారని చెప్పి అనుకుంటున్నాడు ఇతను. అసలు ఇంత ఎందుకండి, ఈ రోజు వైసీపీ నేతలు మొత్తం కూడా అంటే కారుమూరి వెంకటరెడ్డి, ఇతనికి ఆల్రెడీ కౌంటర్ ఇచ్చా. అయితే ఆ కారు కోతలు మానకుండా ఇంకా చంద్రబాబు నాయుడు గారిని విచ్చలవిడిగా తిట్టాడు. అంటే అందరినీ ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. అయితే నిజంగా కల్తీ లడ్డు గురించి తీసుకుంటే ఈ కల్తీ లడ్డు కల్తీ జరిగింది అని 100కి 1000% రూఢిపరిచింది సుప్రీంకోర్టు నియమించిన సిట్. అయితే మరి కల్తీ చంద్రబాబు నాయుడు గారు ఒక వేదిక మీద మాట్లాడుతూ జంతు కొవ్వు కలిసింది అని స్టేట్మెంట్ ఇచ్చారు. అది పట్టుకొని అంటే జంతు కొవ్వు పూర్తి స్థాయిలో కలపలేదు అని చెప్పలేదు, దాదాపుగా ఆ ఆనవాళ్ళు అనేది కొంత పర్సెంటేజ్ ఉంది అని చెప్పారు కానీ అసలు కల్తీ కాదని చెప్పలేదు. కల్తీ జరిగిన వాస్తవం. 36 మంది అక్యూజులు ఉన్నారు, నిందితులు ఉన్నారు. ఎందుకు వాళ్ళని ఇప్పుడు జైల్లో ఉంచారు? ఆ బోలే బాబాని ఆ డైరీ ఈ డైరీ అని చెప్పేసి టీటీడీ నిబంధనలు మార్చి ఎందుకని మీరు టెండర్లు ఇష్టానుసారంగా వేసుకుని మీ బాబాయిలైనా వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళు ఎందుకని మరి ఇష్టానుసారంగా డబ్బులు దోచుకున్నారు? పరకామణిలో దొంగతనం జరిగితే హిందూ సోదరులు ఎంతో పవిత్రంగా చూసుకున్నటువంటి ఆ ఆలయంలో డబ్బులు లెక్కించేటువంటి ఆ ప్లేస్ లో ఒక అతను దొంగతనం చేస్తే చిన్న దొంగతనం అంటాడు. అంటే గజ దొంగలకి ఇలాంటి దొంగతనం చిన్న దొంగతనం కావచ్చు కాక. అయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఏం చేసినా సరే ఎవరు మాట్లాడొద్దు, మా లాంగ్వేజ్ ఇంతే ఉంటది, మాకు భయపడి ఎవరు కూడా రేపు మాట్లాడడానికి వీలేదు, మేము రేపు అధికారంలోకి వస్తాం. గతంలో వెనకటికి ఒక అతను 2 కాళ్ళు హ్యాండిక్యాప్డ్ అంట, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. అతను మంచిగా అంటే ఫేస్ అపిరెన్స్ బాగుంటదంట, కోరమిసం పెట్టి మనిషి చూడడానికి ఒక రౌడీ లాగా గంభీరంగా ఉంటాడంట. అతను కాళ్ళు కవర్ చేస్తూ కూర్చొని బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడంట. నేను లేస్తే మనిషిని కాదని, ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే అతనికి మామూలు వేయకపోతే ఉరిని చూసేవాడంట. ఉరిని చూసి నేను లేస్తే మనిషిని కాదనంటే వీడితో ఎందుకు వచ్చింది తిప్పలని చెప్పేసి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వెళ్ళిపోవాలంట దారిన. అయితే ఒక అతను ఇవ్వలేదనంట. ఒక అతను ఇవ్వకుండా నేను లేస్తే మనిషిని కాదని చెప్పేసి బెదిరించాడంట. సరే లేచి చూద్దాం అనంట. సార్ చెప్తే అర్థం కదా, ఇంకా లేస్తున్నానంట. అంటే భయపడిస్తాడేమో అని చెప్పేసి అతను కూడా పూర్తిగా తెగించిన వ్యక్తి, ధైర్యవంతుడు. నీకెందుకు ఇవ్వాలరా,
నేను లేవను, లేచి చూసుకుందాం నీ దమ్ము నా దమ్ము అని చెప్పాడంట. లేవబోయేసరికి ఏముంది, 2 కాళ్ళు హ్యాండిక్యాప్డ్. నన్ను క్షమించండి అయ్యా, ఏదో ఈ బెదిరించి నేను ఉపాధి పొందుకుంటున్నాను, నా జీవనోపాధి కోసం ఈ నాటకం ఆడాను, నేను పెద్ద ఆస్కార్ లెవెల్ నటుడు అని చెప్పాడంట. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే, ఆస్కార్ లెవెల్ నటుడు. ఆయన నటన నన్ను తొందరగా జైల్లో వేయాలని కోరుకుంటున్నాడు. జైల్లో ఎందుకు వేయట్లేదంటే నీకే కాదు, ఈ రప్ప రాజకీయ స్టైల్ రేపు సింపతి వచ్చి ఇతనికి, అంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేస్తే బాగా సింపతి వచ్చి నన్ను ఓడించి ఆయన గెలిపించారు, నేను కూడా జైల్లో పోతే నా వర్గాన్ని మొత్తాన్ని కూడా మోటివేట్ చేసి మొత్తం కూడా నా మీద సానుభూతితో రేపు గెలిపిస్తారు అన్న స్ట్రాటజీతో జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చిపోతూ తన కార్యకర్తలు రెచ్చగొడుతూ జైల్లోకి వెళ్ళిపోవాలి, ఎలక్షన్స్ లో నేను సింపతితో గెలవాలి, ఇది అతని స్ట్రాటజీ. ఖచ్చితంగా ఈ స్ట్రాటజీ అటు చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది. సరే వీడు ఎంతకాలం రెచ్చిపోతాడో చూద్దాం, ప్రజలు మేము అభివృద్ధి చేస్తాం, ఉపాధి కల్పన తెస్తాం, పరిశ్రమలు తెస్తాం, ప్రజలు ఇష్టం అని చెప్పేసి ప్రజలకు వదిలేశారు. అది ప్రజాస్వామ్యబద్ధం అంటే. సో జగన్మోహన్ రెడ్డి గారి భవితవ్యం ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే అలాగే ఉంటుంది. రౌడీలని గూండాలని ఆంధ్ర ప్రజలు ఎంకరేజ్ చేయరనేది మనకి సుస్పష్టంగా తెలిసేటువంటి అంశం. సో ఇది ఈ రోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.